ఆంధ్ర రాజకీయం వైసీపీ వర్సెస్ తెలుగుదేశం. ఇందులో ఒకళ్ళు నాశనం అయిపోతారు, ఒకళ్ళు శాంతం పోతారు అనేటువంటిది వెర్రితనం. తెలివి తక్కువ వాళ్ళ డిబేట్ మాత్రమే, లేదా తెలివి తక్కువ వాళ్ళ చర్చ మాత్రమే. ఒకళ్ళు అధికారంలో ఉంటే ఇంకొకళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. మూడవ పక్షానికి ఇక్కడ మాత్రం స్కోప్ లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు గారు అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ఆయన దెబ్బతిన్నారు. కేసీఆర్ ఎదుగుదల తెలుగుదేశం పతనానికి కారణమైంది. ఎందుకు కేసీఆర్ తెలుగుదేశం మనిషే కాబట్టి. ఆయన వేరే పార్టీ పెట్టుకుని ఎస్టాబ్లిష్ అయితే అక్కడ దెబ్బతిన్నారు. ఆంధ్రప్రదేశ్లో అట్లా కాకుండా ఉండటం కోసమే పవన్ కళ్యాణ్ని తన వెంట పెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు ఉన్నది రెండే ఆప్షన్స్. ఒకటి కేసీఆర్కి మళ్ళీ తెలుగుదేశంతో కలిసి ఆ పైన తను వెళ్ళి సొంతగా గెలవటమా, అంటే అప్పట్లో కేసీఆర్ తెలుగుదేశంతో కలిసి వెళ్ళి ఆ తర్వాత సొంతగా గెలిచారు 14కి వచ్చి, అట్లా చేయటమా. లేదు అంటే కనుక ఇక్కడ తను అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకప్పుడు బీజేపీ, ఒకప్పుడు కమ్యూనిస్ట్, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లాగా అబ్జర్వ్ చేసుకోవడం. అట్లాంటి ఎత్తుగడలను తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ పవన్ కళ్యాణ్కు ఉందా? బట్ ఇక్కడ సమస్యల్లా రెండు పక్షాల మధ్య పోరాటమే తప్పించి తృతీయ పక్షపు పోరాటాన్ని 98లో ఆహ్వానించారు, తర్వాత 2009లో ఆహ్వానించారు ప్రజలు. ఆ 2 సార్లు కూడా తృతీయ ప్రత్యామ్నాయమైనటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ప్రజారాజ్యం కానీ నిలుపుకోకపోవడం వల్ల నమ్మట్లేదు. ఈ దఫా నమ్మడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడిన టైంలో ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఆ ఛాయిస్ లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా జగన్ వర్సెస్ బాబు కాన్సెప్ట్లో ఉంటుంది. ఒకళ్ళు అధికారంలో ఉంటే ఇంకొకళ్ళు ప్రతిపక్షంలో. అది బాబా చిన్నబాబా అన్నటువంటిది ఒక్కటే తేలాల్సి ఉంది.